వయస్సు పెరిగే కొద్దీ తన తండ్రి మీద కొడుక్కి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. 4 ఏళ్ళు వచ్చే వరకు మా నాన్న చాలా గొప్పవాడు అంటాడు. 6 ఏళ్ళప్పుడు మా నాన్నకి అన్నీ తెలుసు అంటాడు. 12 ఏళ్ళప్పుడు మా నాన్న చాలా మంచివాడు కానీ కోపం ఎక్కువ. 14 ఏళ్ళప్పుడు మా నాన్న నాతో బాగా ఉండేవాడు. 16 ఏళ్ళప్పుడు మా నాన్న ప్రతిదీ గుచ్చి అడుగుతున్నాడు. 18 ఏళ్ళప్పుడు మా నాన్న ఏది అడిగినా వద్దంటాడు. మా నాన్నకి అసలు బయట ప్రపంచమే తెలియదు. 20 ఏళ్ళప్పుడు అబ్బా ఈ నాన్నతో వేగలేకపోతున్నా, అమ్మ ఎలా భరిస్తుందో ఏమో. 30 ఏళ్ళప్పుడు చిన్నప్పుడు నేను మా నాన్నకి చాలా భయపడేవాణ్ణి, కానీ నా కొడుకు మాత్రం అస్సలే వింటలేడు. 40 ఏళ్ళప్పుడు మా నాన్న క్రమశిక్షణగా పెంచాడు, నా పిల్లల్ని కూడా అలాగే పెంచాలి. 50 ఏళ్ళప్పుడు ఓసారి అనిపిస్తుంది మా నాన్న ఎలా పెంచాడో ఎలా భరించాడో అని. 60 ఏళ్ళప్పుడు మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు, మా నాన్న గొప్పవాడు అని మళ్ళీ మొదటికి వెళ్ళిపోయారన్నమాట. నాన్నను అర్థం చేసుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది ఈ కొడుక్కి. ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా తండ్రిని అర్థం చేసుకొని ఆయనకు అనుగుణంగా ఉండి ఆయనతో ప్రేమగా ఉండండి. ఇలా అనుకునే అవసరం ఉండదు కదా, మీరేమంటారు?